ఊహకందని కథతో ఈ నెల 14న విడుదల కాబోతున్న తలా చిత్రం. విశాఖలో సందడి చేసిన తలా చిత్ర యూనిట్. రన్నం చిత్రం ద్వారా దర్శకుడిగా సత్తా చాటారు అమ్మ రాజశేఖర్. తాజాగా ఆయన తలా చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా విశాఖలో తలా చిత్రం యూనిట్ సందడి చేసింది. సిరిపురంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా తలా సినిమా విడుదల కానుందని, ప్రేక్షకులు అంచనాలకు అందని ఎన్నో మలుపులతో తలా సినిమా ఉండబోతుందని పేర్కొన్నారు. తలా సినిమాతో వైలెంట్ వ్యాలంటైన్స్ డే అవుతుందని ఆయన చమత్కరించారు. తాను దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. ప్రస్తుతం టీనేజ్ ప్రేక్షకులే అధికంగా సినిమాలకు వస్తున్నారని అన్నారు. హీరో రాగిని రాజ్ మాట్లాడుతూ చాలా మంది నటులు ప్రేమ కథలతోనే పరిచయం అవుతారని గుర్తు చేశారు. కానీ తాను ఓ మంచి కంటెంట్ ఉన్న కథతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని తెలిపారు. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుందని వివరించారు. అనంతరం కామెడీ నటుడు అవినాష్ మాట్లాడుతూ బిగ్ బాస్ షోలో ఇచ్చిన మాట ప్రకారమే అమ్మ రాజశేఖర్ ఈ సినిమాలో తనకు అవకాశం ఇచ్చారని ధన్యవాదాలు తెలిపారు. ఖచ్చితంగా ఈ ప్రేమికుల దినోత్సవం నాడు వైలెంట్ వ్యాలంటైన్ గా హీరో అందరికీ నచ్చుతాడని సెంటిమెంటల్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్. సో నేను పుట్టినప్పుడే మాస్తో పుట్టాను. నా ఫ్యాన్స్ చిరంజీవి గారు, రజనీ గారు, ఐ మీన్ థియేటర్లో ఏంటంటే ఇలా టెన్షన్గా చూడదు నాకు వచ్చేది, క్లాప్స్ కొడుతూనే ఉండాలి థియేటర్. అందుకే లేదా పబ్లిక్ కూడా వచ్చిన అది లేకుండా ఆడియన్స్ అన్నీ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ద టెన్షన్ మూవీ, ద టెర్రర్ మూవీలో వస్తుంది చూడదు, హారర్ మూవీ అన్నీ ఇంట్లో చూడలేదు, టెన్షన్ వస్తుంది. క్లాప్స్ వచ్చిన మూవీ మట్టుదా థియేటర్లో ఉంటారు. అప్పుడు మేము థియేటర్లో క్లాప్స్ చెయ్యి ఎన్ని అరిపేరి మీద అయిపోతుంది. సో అలా ఒక మూవీ మనకి చేయాలి, అలా చేశాను, మీరు చూశారు. సో ఇప్పుడు ఏంటంటే ఆ ట్రెండ్కి ఏదో చేయాలి. ఇప్పుడు నా అబ్బాయి కరోనా టైంలో నాకు మూవీ చేసాం, చిన్న ఇంటి లోపలే మూవీ చేసాం. అప్పుడు జాలీ టైం పాస్, బయట వెళ్ళకూడదు, ఇలా కెమెరామెన్ నేనైతే నా అమ్మాయి వాళ్ళు లైట్ మ్యాన్ చేసాం. ఒక అబ్బాయి ఒక ఇంటి లోపల ఎలా దొరకాలి, పెర్ఫార్మెన్స్ అదిరేసాను, చాలా బాగా చేశాను. నేను షాక్ అయిపోయినాను. ఏంటో నా ఏది చెప్పినా అలా డబ్బులు ఇస్తున్నాడు ఎవడు. అప్పుడు మా ఇంట్లో ఐడియా వచ్చింది, సరే ఓకే. అప్పుడు ఇది ఏ జాయ్ ఒక యాక్షన్ చేసినా అది నార్మల్గా ఉంటుంది, ఎన్ని చేసాను. సో ఒక టీనేజ్ యాక్షన్ చేసినని దానికి ఒక పాయింట్ కావాలి. దానికోసం 2 years వీడికి చెప్పలేదు, వీడు మంచి చదువుతాడు, మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి. సో మంచి ఒబిడియంట్ అబ్బాయి. సో నా వైఫ్ దగ్గర చెప్పాను, చేస్తున్నాను 2 years తర్వాత పాయింట్ వచ్చింది. అది ఇప్పుడు ఎలాంటి రీమేక్ కష్టం, ఇంకో మూవీలేదు కొట్టడం కష్టం, ఇంకా ఇంగ్లీష్ మూవీలేదు కొట్టడం కష్టం, అన్నీ ఓటీటీలో వచ్చేది. నా అబ్బాయి అన్ని ఏదో ఒక సీన్ చెప్పాను, డాడీ హాఫ్ గార్డ్ మూవీస్లో వచ్చింది, ఓటీటీలో చూసేసారు. సో మనం కొత్తగా థింక్ చేయాలి. సో ఇప్పుడు ఉన్న పోటీలో, ఐ మీన్ డైరెక్షన్ ఉన్న పోటీలో ఏదో కొత్తతనం ఉండడం కోసం I played that point, that is different, that is Tala. మాస్టర్ మీరు యాక్చువల్లీ తెలియకుండే కానీ ఇక్కడ అందరూ అబ్బాయిలు బాగా ఫోటోస్ తీసుకున్నారు, కానీ అన్ని అప్లాస్ అన్ని మా నాన్నకి వచ్చింది. నేను అనుకున్నాను, నేను ఎందుకు అందరూ నాతో పెట్టి ట్రైలర్ చూసి ఇలా చాలా జోష్గా అయిపోయేవాళ్ళు. సో ఆ జోష్ చూసి, ఆ ట్రైలర్ చూసి, వాళ్ళు ఆనందం చూసి, వాళ్ళ కళలో అన్నీ చూసాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది మూవీ లోపల. సో ఈ ట్రైలర్కి ఎంత హైప్ ఇస్తున్నారంటే మూవీకి ఎంత హైప్ వస్తుందో అలా థాట్ ఉంది నా లోపల. ప్లస్ ట్రైలర్లో 10% ఉంటే ఇంకా 100% మూవీలో ఉంది. సో అందరూ తప్పకుండా Feb 14 మూవీ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. అది ఒక మాట ఇస్తున్నాను మా అందరి లోపల వచ్చి. ఇంకా తిరుపతి నుంచి వెంటూ ఇలా రాజమండ్రి, కాకినాడ, మళ్ళీ విజయవాడ, సో అన్ని కాలేజెస్కి వెళ్ళాం. అన్ని చోట్ల ట్రైలర్ ప్లే చేస్తాం. అందరూ చాలా ఎక్సైట్ అయ్యారు ట్రైలర్ చూసాక. సో వాళ్ళ జోస్, వాళ్ళ హైప్ చూసి అసలు అన్స్పీకబుల్ అనమాట. సో యాజ్ అ టీనేజర్ ఫోటోలో పెట్టుకుంటారు. సో ఏమైందంటే నిన్ననే ఒక కాలేజ్లో నేను అలా ఒక స్పీచ్ ఇస్తుందంటే ఒక అమ్మాయి పిక్చర్ తీసుకుని వాల్ పేపర్ ఇస్తుంది. సో వాల్ పేపర్ అప్లై చేసుకుంది. సో నాకు ఏంటి ఎప్పుడైనా అని నాకు డౌట్ వచ్చింది. సో ద రెస్పాన్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్
రెస్పాన్స్ చాలా చాలా అదిరిపోయింది. అసలు ఒక ఫస్ట్ మూవీకి, ఒక యాక్షన్ మూవీకి, ఒక ఫస్ట్ యాక్షన్ మూవీకి ఇట్లా ఒక రెస్పాన్స్ ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద టీనేజర్స్ అండ్ మీడియా. సో ఇంత సపోర్ట్ ఇస్తున్నాం అందరికీ. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అండ్ ఐమ్ వెరీ బెస్ట్ టు బీ ఇన్ దిస్ పొజిషన్. సో మా నాన్న ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఐమ్ వెరీ లక్కీ. ఎందుకంటే చాలామంది యాక్టర్ అవ్వడం చాలా ఆలోచిస్తారు, కానీ నాకు ఈ విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం గంగవరం మత్స్యకార గ్రామం మాఘ పౌర్ణమి వేడుకలకు ముస్తాబవుతుంది. శ్రీ మహాలక్ష్మి మాధవ స్వామి వారి ఉత్సవాలను ఈ నెల 11న ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఉత్సవ పోస్టర్ను గంగవరంలో ఆవిష్కరించారు. జాతరను తలపించేలా ఈసారి ఉత్సవాలు జరగాలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గంగవరం ప్రాంతంలో దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు హరికృష్ణ, గంటా అబ్బాయి, నర్సింగ్, అమ్మోరు, మాధవరావు, దేముడు, పెంటయ్య, హరిబాబు, అప్పలరాజు, పేర్ల అప్పారావు, ముసలయ్య మరియు గంగవరం గ్రామ పెద్దలు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం అండి. మరి ఈరోజు పాత గ్రామం గంగవరం అంటేనే చాలా పాత పురాతన గ్రామాలు ఇవన్నీ కూడా. మరి వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక ఆచారం ఉంది. మాఘ పౌర్ణమి రోజు మాధవ స్వామి మహాలక్ష్మి అమ్మవార్ల పండుగ చాలా ఘనంగా నిర్వహిస్తారు. గ్రామంలో ఒక కట్టుబాటు ఉంది. ఆ కట్టుబాటు ఏంటంటే ఆచారం. ఆ ఆచారం ప్రకారం మాఘ పౌర్ణమి రోజు మూలకు కూడా పెద్దలకి బట్టలు పెడతారు. అలాగే రాత్రంతా జాగారం చేస్తారు. తెల్లవారి సముద్ర స్నానం చేసి పెద్దలకి పూజలు చేయడం ఒక ఆచారం. ఆ ఆచారాన్ని మనం గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది కనుక వారు ఏదైతే పర్మిషన్ అడుగుతున్నారు ఆ పండుగ అంతా కూడా రాత్రి అంతా చేయడానికి కమిషనర్ గారి దృష్టి తీసుకువెళ్ళి ఖచ్చితంగా పండుగ మంచిగా ఘనంగా జరిగేటట్టుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేటట్టుగా కమిటీలు ఫామ్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా స్వామివారి ఒక ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. 64వ వార్డు గంగవరం గ్రామంలో జరగబోయే 11వ తారీఖున జరగబోయే మహాలక్ష్మి మాధస్వామి సత్యభామ వారి మాఘ పౌర్ణమి ఉత్సవం సందర్భంగా మన గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఈరోజు గంగవరం గ్రామం ఇచ్చేసి ఏదైతే ప్రజలకి ఎన్నికలకు సంబంధించిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటున్నాం ఒకవైపు చెప్తూ మరోవైపు గ్రామాలన్నీ కూడా కలిసిమెలిసి ఉండాలి, ఆ భగవంతుడి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని చెప్పేసి ఆయన కూడా అందరికీ ఆకాంక్షిస్తూ ప్రజల యొక్క ఓట్లతో అత్యధిక మెజార్టీలో రాష్ట్రంలోనే గెలిచి అత్యధిక నాయకుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైంది కాబట్టి ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుని ప్రజల యొక్క మన్నలు మళ్ళీ పొందుతానని చెప్పేసి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మహాలక్ష్మి మాధస్వామి అమ్మవారి సత్యభామ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న అందరూ కూడా నమస్సుమని తెలియజేస్తూ సెలవు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో ఒక ప్రైవేటు పాఠశాలలో బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించాడని ప్రసాద్ అనే ఒక టీచర్ని దేహశుద్ధి చేసిన సంఘటన చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం స్కూల్ విడిచిపెట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాస్లో మార్కులు తక్కువగా వచ్చాయని పేపర్ చెక్ చేయమని బాలిక అడగటంతో ఒక ప్రత్యేక గదిలోకి రమ్మని గడపెట్టి వంటిపై చేయి వేశాడని బాలిక చెప్పినట్లు బంధువులు చెప్పారు. ప్రసాద్ గత 14 సంవత్సరాలుగా ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. బాలిక బోరునే ఏడవటంతో వంట ఆవిడ చూసి యాజమాన్యంతో చెప్పటంతో విషయం పొక్కి బంధువులు స్కూల్ వద్దకు చేరుకున్నారు. ప్రసాద్ను ఇనుపరాడ్డుకు కట్టి దేహశుద్ధి చేశారు. ఆపై పోలీసులకు అప్పగించారు. 9th అండి, నేను నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో చేర్పించానండి. అంటే మనకి ఏ పాప మిగతా పాపలకి వాళ్ళకి ఆడపిల్లలకి అన్యాయం జరగకుండా చూడాలండి అంతే. ఇప్పుడు ఈ శిక్ష ఏంటంటే మిగతా ఏ ఆడపిల్లకి కూడా ఏ ఆడపిల్లకి జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అంతే. మొత్తం సార్ 3 స్కూల్ అండి. వడ్డాది పిఎంఎన్ మోడల్ స్కూల్ ఒకటి, ఎన్టీఎస్, బుచ్చిపేట, జాజిమొగల, ఈ 3 స్కూళ్ళకి కూడా హెచ్చరికలు జారీ చేయాలని అనుకుంటున్నాం అండి. 3 స్కూల్లో చేస్తున్నారటండి షిఫ్ట్లు. నేను చెప్పింది కదా ఇంకా రామండి. పాప నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో నేను చదివిస్తున్నానండి. మార్నింగ్ స్కూల్కి పంపించి మళ్ళీ 5 గంటలకి నేను ట్యూషన్కి మళ్ళీ మా ఆయన దిగబెడతారండి.
దేబెట్టి మళ్ళీ 8:30 వరకు ఇక్కడే ఉంచుతానండి. ఎందుకంటే 9th వచ్చింది తను. 9th వచ్చిన తర్వాత శ్రీన్ సార్ ఫోన్ చేసి మాట్లాడి, అమ్మ పాప చదువు కొంచెం డల్గా ఉంది అనేసి అన్నారండి. అలాగని మేడం గారిని రిక్వెస్ట్ చేసి, మేడం గారిని మీ దగ్గర ఉంటే చదువుతుంది అని చెప్పి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5:30కి మేమే దేబెడతామండి. దేబెడితే మళ్ళీ 8:30కి మళ్ళీ మేము తీసుకొస్తాం. అదేవిధంగా నిన్న కూడా జరిగిందండి. 8 గంటలకి పేపర్లు పట్టుకొని రమ్మన్నారటండి. అసలు యాక్చువల్లీ ఇతను ఉండరు. పేపర్లు పట్టుకొని రామ్మ రూమ్ దగ్గరికి అన్నారట. అంటే వెళ్ళిందట. వెళ్ళగానే డోర్ వేసి నోరు మూసేసాడటండి. నోరు మూసిస్తే పిల్లకి బ్రీతింగ్ అందలేదు, ఫిట్స్ లాగా వచ్చింది. ఫిట్స్ లాగా రాగానే మరి ఆ గెడ ఊపిరాడకుండా తీసి వీళ్ళు ఫోన్ చేశారండి. ఫోన్ చేసేటప్పుడు పిల్ల పరిస్థితి ఎలాగుందో తెలుసా అండి? చచ్చిపోద్దేమో అనుకున్నాం. అలా తీసుకెళ్ళాము. మరి ఎవరిదండి బాధ్యత? నేషనల్ టాలెంట్ స్కూల్ అండి, వడ్డాదండి. విషయం ఏంటంటే టీచరు ఒక అమ్మాయిని 9th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి మార్కులు ఏం మేషం తక్కువ వచ్చాయని అడిగితే ఆ మీద చెయ్యేసినట్టు నా దృష్టికి వచ్చింది. నేను కశింకోటలో మీటింగ్లో ఉంటుండగా ఈ విషయం తెలిసిన వెంటనే బయలుదేరి వచ్చాను. మేడం గారు నేను కుంభమేళాకి వెళ్ళడం వలన విశాఖపట్నం వెళ్ళి ఈరోజు కుంభమేళాకి వెళ్ళడం వలన మేడం గారు లేరు. అయితే 5:30కి క్లాస్ అయిపోతున్న టైంలో అతను చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా దృష్టికి వచ్చింది. వెంటనే ఆ అమ్మాయి ఏడుస్తూ వచ్చి ఇక్కడున్న మా ఆయాకాలకి కూడా చెప్పిన వెంటనే ఈ విషయం నాకు తెలియపరచడం, నేను దాని మీద పేరెంట్స్కి ఇక్కడికి వచ్చిన వెంటనే పేరెంట్స్కి పెట్టడం, పేరెంట్స్ కూడా వచ్చి నిన్న చాలా ఆవేదనతో చెప్పారు విషయాలన్నీ. ఆ అమ్మాయి కూడా చాలా ఆవేదనతోనే విషయం చెప్పింది. ఆ అమ్మాయి చిన్నప్పుడు నర్సరీ నుంచి నా దగ్గరే చదువుతుంది. అందరూ చూస్తూనే ఉంటారు. స్టేజ్ మీద టీచర్ వచ్చినా రాకపోయినా వచ్చే వరకు కూడా 9:30, 10 గంటల వరకు ఈ స్టేజ్ మీదే ఉంటాను. పిల్లల్ని నిత్యం తిరుగుతున్నాను. మా టీచర్కి కూడా చెప్తుంటాను, నిత్యం టీచర్ అంటే కూర్చోవలసిన వాడు కాదు. చెప్పండి, నేను మీరు అబ్జర్వేషన్ సరిగ్గా లేక స్కూల్ ఏదో జరుగుతుందని అంటున్నారు కదా, లైట్లో ఎగిరాక సాయంత్రం రాత్రులు పూట పెద్ద లైట్ పేరెంట్స్ చెప్తున్నారు, ఆరోపణలు ఉన్నాయి, పేరెంట్స్ చెప్తున్నారు పైన. ఒకసారి మీరు చూడండి ఎంత పెద్ద లైట్లు వేసాను, గ్రౌండ్ అంతా కనిపించేటట్లు లైట్లు వేయాలంటున్నారు. తర్వాత అంటే అబ్జర్వేషన్ మీరు సరిగ్గా గమనించకపోవడం ఇలాంటి జరుగుతున్నాయి స్కూల్లో నేను చెప్తున్నారు. వాచ్మెన్ అయింది ఈ స్కూల్కి. వాచ్మెన్ అనేది మేమే వాచ్మెన్ పెట్టినవాడు ఏమో. నేను బయట తిరిగాను అనుకోండి, పెట్టాను వండాలి ఆ శుభ్రంగా ఫ్యాన్ వేసుకొని పడుకునేవాడు. కమిట్మెంట్ లేదు స్టాఫ్కి. మిగతా టీచర్ల మీద కానీ సిబ్బంది మీద కానీ ఏమన్నా మీకు ఏమైనా అభియోగాలు గట్టిగా వచ్చాయండి? ప్రస్తుతానికి వ్యవహారాలు ఎలా ఉంది సార్ మిగతా టీచర్లు? నేను నిత్యం కూడా వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాను. పిల్లలకు మీరు భరోసా కల్పించారు. మీ స్కూల్ పిల్లలకు కానీ ఎవరైనా జాయిన్ చేసుకునే పిల్లలకు కానీ ఆడపిల్లలకి కానీ తల్లిదండ్రులకు కానీ భరోసా భయపడుతుంది. ఈ అమ్మాయికి అయితే నేను ధైర్యం చెప్పాను, తప్పనిసరిగా నువ్వు మళ్ళా ఏమమ్మా ఆడిని చెదకొట్టినా నేను ఏమను, నేనే కొట్టాను కూడా. ఉదయం మీరు చూసారే లేదు, మొదట నేనే చేసేసాను. మిగతా టీచర్లకు కూడా ఇది ఒక సిబ్బంది ఇదే కాదు, జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఇట్లాంటి జరగకూడదు. తప్పనిసరిగా ఎటువంటి వచ్చినా వెంటనే నేను తీసేయడమే తప్ప వేరే మార్గం లేదు. అలా చేశాను కూడా చాలా. ఇక నుంచి ఈ అమ్మాయికి నేను ఇచ్చే భరోసా ఏంటంటే, నేను తప్పనిసరిగా ఈ అమ్మాయి మళ్ళా మానసిక పరిస్థితి వచ్చి భయం లేకుండా ఈ స్కూల్ నుంచి 10th క్లాస్ నువ్వు ఫస్ట్ రావాలమ్మా, గ్రేడ్ 1 రావాలని ఉదయం కూడా భరోసా ఇచ్చాను అమ్మాయికి. ఈరోజు ఈ స్కూల్లో చాలామంది అమ్మాయిలని ఎక్కువ మందిని జాయిన్ చేస్తున్నారు. ఏంటంటే దగ్గరగా ఉంటుంది, బస్సులో చోటలో వెళ్తే ఏం ప్రమాదం అని ఎంతో భయపడుతుంది. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వారు ఒక కేబినెట్ ముందుకు ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఏమిటంటే గత ప్రభుత్వం 2014-19 సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెరువుల్ని అభివృద్ధి చేయడానికి, వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచడానికి కానివ్వండి, లేదు గ్రౌండ్ వాటర్ పెంచడానికి కానివ్వండి, నీరు చెట్టు కింద కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతో కొన్ని వేల పనులు చేయడం జరిగిందని చెప్పేసి
మనం చేస్తా ఉన్నాను. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ కక్షతో, రాజకీయ దురుద్దేశంతో చేసిన వాళ్ళందరూ కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే అపోహతో ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకోకుండా ఆ కాంట్రాక్టర్ల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు పెట్టి వాళ్ళని వేధించిన విషయం అందరికి తెలిసిందే. చాలా మంది కాంట్రాక్టర్లు కూడా ఈ వేదనతో మరణించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ పేరు మీద చాలా మందికి పేమెంట్లు ఇవ్వకోకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో మరి ఈ రోజు మంత్రి మండలి ముందుకి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక 50.56 కోట్ల రూపాయలు డిఫరెంట్ పేమెంట్స్ అంటే విలేజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ మూలంగా ఆగిపోయిన పేమెంట్స్ కానివ్వండి, లేదు ఏదో డిపార్ట్మెంట్ తో సెటిల్మెంట్ చేసుకుని 20% వద్దని చెప్పేసి ఆ నెగోషియేషన్ ద్వారా ఫైనలైజ్ అయిన అమౌంట్ కానివ్వండి, అదే విధంగా కొంతమందికి జిఎస్టీ లేదని చెప్పేసి పేమెంట్ ఆపేశారు. కొంతమంది చనిపోవటం మూలంగా అటువంటి వాళ్ళు 123 కాంట్రాక్టులకు సంబంధించిన కాంట్రాక్టర్ జిఎస్టీ లేదని 7.25 కోట్లు ఆపేయడం జరిగింది. అదేవిధంగా 61 కాంట్రాక్టులకు సంబంధించి కాంట్రాక్టర్లు చనిపోయిన వాళ్ళ లీగల్ హెడ్స్ కి జిఎస్టీ లేదని చెప్పేసి 4.5 కోట్లు. ఈ విధంగా వీళ్ళందరికీ కూడా పేమెంట్లు ఆపేయడం జరిగింది. వారందరికీ కూడా పేమెంట్లు ఇవ్వాలి, పనులు జరిగినాయి, తద్వారా నీటి గ్రౌండ్ వాటర్ కానివ్వండి, ఆ ప్రాంతానికి సాగునీటి వసతులు కానీ మెరుగైనవి అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ పేమెంట్ అన్ని కూడా ఇవ్వటమే కాకుండా దాదాపు 386 ఇంజనీర్స్ ని కానీ లేకపోతే వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారుల్ని సస్పెన్షన్ గురి చేయటమో లేకపోతే రకరకాల డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకున్నారో అవన్నీ కూడా విత్డ్రా చేయడానికి వచ్చిన ప్రతిపాదనని మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం.